అందరికీ ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రాజుల రాజా, రాజాతి రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. త్రియేక దేవ, ఆది సంభూతుడా, అద్వితీయ సత్యదేవుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్గుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకువజామున ఎందరైతే తండ్రి నీ పాదముల చెంత చేరి ఉన్నారో ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుచున్నాను నా తండ్రి దేవా. ఇదిగో ఈ దినాన నీ లేఖనముల ద్వారా సూటిగాను తేటగాను వారితో మాట్లాడమని అడుగుచున్నాను. చెప్పబడినటువంటి ప్రతి అంశము నాయన ఇదిగో తమ హృదయాలలో ఫలించినట్లు నీ కృప చూపించమని అడుగుచు, ఇక్కడ నీ నామము ఆది నుంచి అంతం వరకు మహిమపరచబడినట్లు నీ కృప చూపించమని అడుగుచు, రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చెప్పనబోయేటువంటి అంశము, నీ కుటుంబంలో ప్రార్థన ఉన్నదా? ఈరోజు ఏ కుటుంబంలో చూసినా ఆర్థికంగా స్థిరపరుచున్నారు కానీ ఆత్మీయ విషయమునకు వచ్చేలేకి దినదినము బలహీనపరచబడుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ ఒక కుటుంబ ప్రార్థన మాత్రము ఏ గృహంలో కూడా ఈ దినాన అవుతుంచున్నట్టు మనకు కనిపించట్లేదు. నీ గృహములో ఈ కుటుంబ ప్రార్థన ఎప్పుడైతే ఉండకుండా ఉంటుందో అప్పుడు నీ గృహములో సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, ప్రేమ అనేది ఉండదు. ఎప్పుడు చూచినా తగులతోనే నీ కుటుంబ జీవితము ఉంటది కానీ ఈ సమాధానము, ఐక్యత, ప్రేమ అవి ఎన్నడను కూడా ఉండదు. అయితే ఈ దినాన నిన్ను నీవు ఒక ప్రశ్న అడుక్కో, నా కుటుంబ జీవితము ఎందుకు ఇలాగున్నది అని నిన్ను నీవు ప్రశ్నించుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది. కుటుంబ ప్రార్థన అనేది ఒక ఆచార పద్ధతి మాత్రమే కాదు కానీ అది కుటుంబాన్ని దేవునితో కలిపే ఒక జీవన విధానం లాంటిది. అందుకనే ఒక భక్తుడిలాగా పలుకుతాడు. రండి వాక్యాన్ని చూద్దాము. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. హల్లెలూయా. చూడండి, వాక్యమును మనం చూచినప్పుడు ఇక్కడ యెహోషువ ఒక గొప్ప మాట సెలవిచ్చు ఉన్నాడు, పలుకుచూ ఉన్నాడు. మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎవరినైనా పూజించండి, మీరు ఎవరికైనా మొక్కండి, కానీ నేనును నా ఇంటి వారమును యెహోవాను మాత్రమే సేవించదము. హల్లెలూయా. ఇలాంటి స్ట్రాంగ్ కమిట్మెంట్ అనేది ఈ దినాన కుటుంబాలలో ఉండాలి. కుటుంబముగా కలిసి దేవునికి ప్రార్థన చేయటం ద్వారా ఏమొస్తుంది అంటే దేవుని సన్నిధి నీ ఇంటిలోనికి వస్తుంది. నీవు కుటుంబముగా కలిసి ప్రార్థన చేయటం ద్వారా ప్రభు వాక్యమే సెలవిచ్చు ఉన్నటువంటిదై ఉన్నది. రండి ఒకసారి వాక్యమును చూద్దాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన నుందునని చెప్పాను. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము స్పష్టముగా తెలియచేయచ్చు ఉన్నది. వాక్యమును మనము చూచినప్పుడు వాక్యము మనతో చెబుచూ ఉన్నది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందురో అక్కడ నా సన్నిధి ఉంటది, నేను వారి మధ్యన ఉంటాను అని దేవుని వాక్యం ఈ దినాన స్పష్టముగా మనతో మాట్లాడొచ్చు ఉన్నటువంటిది. దేవుని సన్నిధి నీ కుటుంబంలో ఉంటే నీకు ఏ భయము ఉండదు. దేవుని సన్నిధి, దేవుని తోడు నీ కుటుంబానికి ఉంటే నీకు ఏ దిగులు ఉండదు. ఆయన నీ ప్రతి భయాన్ని పోగొట్టి నీకు శాంతిని అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు.
హల్లెలూయా. చూడండి, నీవు ప్రతిదినము నీ గృహములో కుటుంబ ప్రార్థన చేయటం ద్వారా నీ కుటుంబంలో మొదట ఐక్యత కలుగుతుంది. ఒక కుటుంబము కలిసి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో మనము ఎదుటి వారిని క్షమించటము నేర్చుకుంటాము. ఒక కుటుంబము కలిసి ప్రార్థించినప్పుడు ఒకరి భారాన్ని ఒకరు మోస్తారు. ఎలాగా? ప్రార్థనలో ఒకరి గురించి ఒకరము ప్రార్థన చేసుకునేటువంటి వారమే ఉంటాం. అలాగే ప్రేమ కూడా కుటుంబంలో బలపడేటువంటిదై ఉన్నది. అందుకనే అంటారు, ప్రార్థించే కుటుంబం జోలికి ఏ అపవాది కూడా రాలేడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆ కుటుంబము చుట్టూ అగ్ని కంచెను ప్రాకారముగా ఉంచి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. నీవు ప్రతిరోజు నీ కుటుంబంతో కలిసి ప్రార్థించినప్పుడు ప్రార్థన నీ జీవితానికే కాకుండా ఆ కుటుంబ ప్రార్థన అనేది తరతరములు నీ వారసత్వానికి కూడా వచ్చేటువంటిదిగా ఉన్నది. వాళ్ళు నిన్ను చూసి నేర్చుకునేటువంటి వారై ఉంటారు. రండి, మనము మరొక వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో నుండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచన అనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యాన్ని మనము చూచినప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని గురించి తెలియజేయాలని, దేవుని మాటలు వారికి వినిపించాలని దేవుడు తల్లిదండ్రులకు ఆజ్ఞాపించున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ దినాన పిల్లలు తల్లిదండ్రులను చూచే నేర్చుకునేటువంటి వారై ఉన్నారు. తల్లిదండ్రులు నడిచినటువంటి మార్గములోనే పిల్లలు నడిచేటువంటి వారై ఉన్నారు. ఏమైనా సహోదరి సహోదరుడా, నీ బిడ్డలు నిన్ను చూసి ఏం నేర్చుకొనొచ్చు ఉన్నారు? ప్రేమను పంచటం నేర్చుకొనొచ్చు ఉన్నారా? లేకుంటే నిన్ను చూచి పాడైపోవచ్చు ఉన్నటువంటి వారై ఉన్నారా? ఒకసారి ఆలోచించు. దినాన ఎన్నో కుటుంబాలలో ఇలాంటి అసమాధానము నెలకొలిందంటే ఆ కుటుంబంలో ఏమీ లేదని అర్థము. కుటుంబం ప్రార్థన అనేది లేదు అని అర్థం. చూడండి, ఉదాహరణకు మనము పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని చూచినప్పుడు ఆ వ్యక్తి తన కుటుంబము గురించి, ఒక వ్యక్తిని చూచినప్పుడు ఆ వ్యక్తి తమ కుమారులను గురించి ప్రతి దినము దేవునికి బలులు అర్పించేటువంటి వాడు. రండి, ఆ వాక్యాన్ని చదువుకుందాము. యోబు 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించుదేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. హల్లెలూయా. చూడండి, యోబు జీవితమును మనం చూచినప్పుడు ప్రతి దినము వారి విందు దినములు ముగిసిన తర్వాత యోబు ప్రతి దినము తమ కుమారుల నిమిత్తము దహన బలులు అర్పించేటువంటి వాడంట. ఎందుకని? ఆ విందు కాల దినముల యందు వారు సంతోషిస్తున్నప్పుడు దేవుణ్ణి ఏమన్నా దూషించి ఉన్నారేమో అని ప్రతి దినము దేవుని యొద్ద, ఆయన బలిపీఠము యొద్ద బలులను అర్పించేటువంటి వాడు. యోబు తన కుమారుల జీవితము నాశనమైపోకూడదని, పతనమైపోకూడదని ప్రతి దినము దేవుని యొద్ద మనవి చేసుకునేటువంటి వాడు. ఎందుకంటే తన కుటుంబము, తమ బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయ పరంగా జీవించాలని, ఎంతగానో దేవునిలో బలపడాలని ఆశించేటువంటి వాడు ఈ యోబు. అలాంటి తండ్రిగా ఈ దినాన నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచించు. చివరిగా ఒకసారి ఆలోచించు, ఈరోజు నా కుటుంబంలో
కుటుంబ ప్రార్థన జరుగుచూ ఉన్నదా? నా పిల్లలు నన్ను ప్రార్థించే వ్యక్తిగా చూచూ ఉన్నారా? దేవుని సన్నిధికి నా కుటుంబాన్ని నడిపించగలుగుతూ ఉన్నానా అని ఒకసారి ఆలోచించు. ఇప్పటి వరకు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో అలాంటి అలవాటు లేకుండా ఉంటే ఈ దినము నుంచి ప్రారంభించు. రోజుకి కనీసము ఒక 15 నిమిషములు కుటుంబముగా కలిసి, మీకు వీలు పడిన సమయంలోనే కుటుంబముగా కలిసి ఆయనకు ప్రార్థన చేయగలిగితే, కుటుంబముగా కలిసి ఆయన వాక్యము చదువుకొనగలిగితే ఎంత మేలు. ఈ దినము నుంచే నీ కుటుంబ జీవితము, నీ కుటుంబ ప్రార్థన జీవితము మార్చుకొందువు గాక. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.